ఓకే. సో, ఇక్కడ మనం ఆహ్, ప్రీవియస్ క్లిప్‌బోర్డ్, ఫాంట్, అలైన్‌మెంట్, నంబర్ గ్రూప్ చూసాం కాబట్టి, ఇప్పుడు స్టైల్స్ గ్రూప్ చూద్దామండి. ఈ స్టైల్స్ గ్రూప్‌లో ఏంటి అనంటే, మనం సెల్స్‌ని డిఫరెంట్ కండిషన్స్‌లో మనం ఫార్మాటింగ్ చేయొచ్చు. అలాగే మనకున్న డేటాని టేబుల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని స్టైల్స్ మనం అప్లై చేయొచ్చు. ఎందుకు యూజ్ చేస్తారు? పర్పస్ ఏంటి అనేది గూడా మనం చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక ఇక్కడ సాంపుల్ టెక్స్ట్ ఒకటి ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ నేనొక సింపుల్ టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రియల్ టైమ్‌లో ఏంటంటే అండి, సింపుల్‌గా ఇప్పుడు నేను ఎంటర్ చేసినట్టు ఒక కొంచెం డేటా అనేది ఉండదు. హ్యూజ్ డేటా ఉంటుంది. ఓకే. అంటే ఆల్‌మోస్ట్ మనకి ఎక్సెల్ షీట్ ఈ స్క్రీన్ ఎంతవరకైతే సెలెక్ట్ అయ్యి ఉందో అంత ఫుల్ డేటా అనేది మనకి స్క్ స్క్ డాక్యుమెంట్ మీద ఉంటుంది. ఇప్పుడు మేనేజ్‌మెంట్‌కి ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 కన్నా బిలో వాల్యూస్ ఏంటి? ఆర్ 25,000 కన్నా అబోవ్ వాల్యూస్ ఏంటి? అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ అనుకోండి. మన క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ అనుకోండి. వాటిని వాళ్ళేంటి అంటే వాటిని కొంచెం సెలెక్ట్ చేసి ఉంచండి అని మీకు చెప్పారు. అప్పుడు మనం ఓకే. ఇది 30,000, 25,000 కన్నా ఎక్కువ. ఇది 35,000 ఇది 24,000, 25,000 కన్నా తక్కువ అని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ మనం చెక్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది జాబ్ అనేది. అలాంటి టైంలో మనం యూజ్ చేసేది ఏంటి అంటే కండిషనల్ ఫార్మాటింగ్ అనమాట. ఓకే. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు 25,000 కన్నా ఎక్కువ వాల్యూస్ ఉన్నవి నాకు హైలైట్ చేసి చూపించండి. ఆ వాల్యూస్ నాకు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించండి అన్నారు. అప్పుడు మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఆ డేటాని సెలెక్ట్ చేయండి. మీరు ఎక్సెల్‌లో ఏ వర్కౌట్ చేయాలన్నా ఫస్ట్ మీరు చేయాల్సిన జాబ్ ఏంటి అంటే సెలెక్ట్ చేయడం. ఓకే. సో, నేను కండిషనల్ ఫార్మాటింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో హ హైలైట్ సెల్ రూల్స్ అని ఉన్నాయి చూసారా? హైలైట్ సెల్ రూల్స్‌లో నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొన్ని ఆప్షన్స్ వచ్చినాయండి. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఓకే. ఏంటి అంటే మోర్ థాన్ 25,000 సో, నేను గ్రేటర్ థాన్ సింబల్ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో నేనిక్కడ 25,000 సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నాకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే చేస్తే అక్కడ చూసారా 25,000 కన్నా ఏవైతే డేటా హైయెస్ట్ ఉన్నాయో అవంతా గూడా సెలెక్ట్ అయిపోయాయండి. ఓకే. సో, అలా మనం ఏంటి అంటే లెస్ థాన్ వాల్యూస్ గాని, మోర్ థాన్ వాల్యూస్ గాని, బిట్వీన్ వాల్యూస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కండిషనల్ ఫార్మాటింగ్‌లో బిట్వీన్ అని ఉంది. అంటే 20,000 నుంచి 30,000 మధ్యలో వాల్యూస్ కావాలి. ఓకే అని సెలెక్ట్ చేసుకుంటే దాని వరకే సెలెక్ట్ అయింది చూసారా? అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకున్న హ్యూజ్ డేటాలో మనకి ఓన్లీ సెలెక్టెడ్ డేటానే కావాలనుకున్నప్పుడు ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూజ్ అవుతుందండి. ఓకే. సో, ఇప్పుడు మిమ్మల్ని మేనేజ్‌మెంట్ వచ్చి నాకు పలానా బ్రాంచ్‌లో 25,000 కన్నా ఎక్కువ సేల్స్ ఎక్కడెక్కడ జరిగినియి. పలానా రీజన్‌లో 30,000 కన్నా ఎక్కువ సేల్స్ ఎవరెవరికి వెళ్ళినియి. నాకు ఇయన్నీ డేటా అప్డేట్ చేసి నాకివ్వండి అన్నారనుకోండి. ఓకే. అప్పుడు మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేయాలి. మీకు ఓన్లీ తెలియాల్సిందల్లా క్లయింట్ రిక్వైర్మెంట్ మనకు చెప్పినప్పుడు మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేదే తెలియాలండి. ఓకే. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్‌ననుకోండి. నేను మీకు చెప్పాను నాకు 25,000 కన్నా సెలెక్టెడ్ వాల్యూస్ నాకు సెలెక్ట్ చేసి ఉంచండి అని చెప్పాను. అప్పుడు మీకు వెంటనే మీకు ఐడియా రావాలి. ఏంటిది? ఈ కండిషనల్ ఫార్మాటింగ్‌లో ఆప్షన్ ఉందని. ఓకే. అదా మీరు ఐ మీన్ అలా మీకు ఆ నాలెడ్జ్ రావాలి అనంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇక నేను ఆప్షన్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఈజీగానే ఉంటుంది. బట్ మీరు ఆన్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే క్లయింట్ రిక్వైర్మెంట్ మనకి చెప్పగానే మీకది ఐడియా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ కండిషనల్ ఫార్మాటింగ్‌లోని ఇంకొన్ని వాల్యూస్ చూద్దామండి. టాప్ 10 వాల్యూస్ ఏంటి? ఓకే. ఉన్న డేటాలో టాప్ 10 వాల్యూస్ ఏంటి? అవి సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ అలాగే
బాటమ్ 10 వాల్యూస్ ఏంటి? అంటే లీస్ట్ 10 వాల్యూస్. ఓవరాల్‌గా అక్కడ మ్యాథ్స్‌కి సంబంధించిన మోర్ థాన్, లెస్ థాన్, బిట్వీన్, టాప్ 10 వాల్యూస్, టాప్ 20 వాల్యూస్ ఆర్ టాప్ 30 వాల్యూస్ ఎనీ రిక్వైర్మెంట్ మనం ఒక కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ చేసి చూపించొచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్‌ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. నేను జస్ట్ అది రఫ్‌గా ఎంటర్ చేసిన డేటా అండి. రియల్ టైమ్‌లో మరీ ఇంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉండదు. జస్ట్ నేను చెప్పే టాపిక్‌కి అది యూజ్ అవుతుంది. నేను ఇలా చేశాను. డేటాని సెలెక్ట్ చేశాను. కండిషనల్ ఫార్మాటింగ్‌లో డేటా బార్స్‌లో నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నానండి. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ కలర్ ఎక్కడైతే ఉందో అది ఎక్కువ వాల్యూ అండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను 2,00,000 అని వాల్యూ. అంటే కలర్స్ ఆ సెల్‌ని గనక ఎక్కువ ఫిల్ చేస్తే అక్కడ ఎక్కువ వాల్యూ అన్నట్టు. ఇక్కడ ఈ 10,000 దగ్గర చూడండి. తక్కువ కలర్ ఉంది. అంటే ఉన్న డేటా మొత్తంలో తక్కువ వాల్యూ అక్కడున్నట్టు. ఓకే. సో, ఇది గూడా ఏంటి అంటే క్లయింట్‌కి మనం ఓవరాల్ సేల్స్ ఆర్ ఓవరాల్ డేటాలో ఎక్కువ వాల్యూస్ ఎక్కడున్నాయి, తక్కువ వాల్యూస్ ఎక్కడున్నాయని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ డేటా బార్స్ అనేవి యూజ్ అవుతాయి. జస్ట్ సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలి అనంటే, మనం ఎంటర్ చేసిన వాల్యూస్‌ని మనం కలర్స్ ద్వారా ఇండికేట్ చేస్తున్నాం అంతే. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అంతా గూడా. నేను మళ్ళీ చెప్తాను. మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అంటే అమౌంట్స్ 1000, 2000, 5000 అలాంటి అమౌంట్స్‌ని కలర్స్ ద్వారా ఇండికేట్ చేస్తున్నాం. ఎందుకని కలర్స్ ద్వారా ఇండికేట్ చేస్తున్నామనంటే, ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయటం కోసం, ఈజీగా మనం దాన్ని గుర్తించడం కోసం. ఓకే. ఇక్కడ ఉన్న వాల్యూస్ అంతా గూడా అయిపోయాయి. నెక్స్ట్. సేమ్ ఇవే వాల్యూస్ ఇప్పుడు కలర్ స్కేల్స్ అన్నమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కింద మౌస్ కింద చూడండి గ్రీన్, యెల్లో, రెడ్ కలర్ అనే టెక్స్ట్ ఉంది. ఓకే. ఇక్కడ చూడండి. రెడ్, యెల్లో, గ్రీన్ అని ఉంది. మళ్ళీ నేను ఫస్ట్ ప్రీవియస్‌కెళ్తే గ్రీను, యెల్లో, రెడ్ కలర్ అని కనబడుతుంది గదా! ఆ కింద నోటిఫికేషన్ లాగొచ్చింది. అంటే గ్రీన్ కలర్ ఉన్నయి ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్టన్నమాట. యెల్లో కలర్ ఉన్నయి మీడియం. రెడ్ కలర్ ఉన్నాయి లీస్ట్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ ఎక్కువైతే ఎక్కడైతే ఎక్కువ హైలైట్ అయి కనబడుతుందో అవి ఎక్కువ వాల్యూస్ ఉన్నట్టు. యెల్లో కలర్ ఎక్కడైతే కనబడుతుందో అవి మీడియం వాల్యూస్. రెడ్ కలర్ ఎక్కడైతే ఎక్కువ కనబడుతుందో అది లీస్ట్ వాల్యూస్. ఓకే. అలా మనం డిఫరెంట్ కలర్స్ ద్వారా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. అలాగే ఐకాన్ సెట్స్ ఉంటాయి. మన సింబల్స్ ద్వారా. ఇదిగోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్ యారో ఉన్నాయంటే అవి హైయెస్ట్ వాల్యూస్. సైడ్ యారో ఉంది అంటే అది మీడియం వాల్యూస్. డౌన్ యారో ఉంది అంటే అవి లీస్ట్ వాల్యూస్. మనం డేటాని ఎలాగైనా ఇండికేట్ చేయొచ్చు. ఆ క్లయింట్ నాకిలా కావాలి అన్నప్పుడు, నాకు ఈ కలర్స్ ద్వారా కావాలి లేదా ఈ ఐకాన్స్ ద్వారా కావాలి అనుకున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. కానీ ఇదెందుకు యూజ్ చేస్తామంటే, హ్యూజ్ లెవెల్‌లో డేటా ఉన్నప్పుడు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయటం మాన్యువల్‌గా అది పాసిబుల్ అవ్వదండి. ఓకే. ఇప్పుడు నేనే మీ ముందు పెట్టాను. నాకిక్కడ ఎక్కడ 1,00,000 కన్నా తక్కువ వాల్యూస్ ఉన్నాయో చెప్పండి అన్నాననుకోండి మిమ్మల్ని. మీరు ఈజీగా చెప్పగలరా? ఇంత హ్యూజ్ డేటాలో? ఇంకా రియల్ టైమ్‌లో ఇంకా ఎక్కువ డేటా ఉంటుంది. వాళ్ళకెందుకంటే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ డేటా అంతా గూడా అక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తూ ఉంటారు గదా! అంత డేటాలో మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయాలంటే అది చాలా డిఫికల్ట్. ఓకే. సో, కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఏంటి? మనం ఎంటర్ చేసిన వాల్యూస్‌ని కలర్స్ ద్వారా ఇండికేట్ చేయాలి అనంటే, మన కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. కలర్స్ ద్వారా ఎందుకు ఇండికేట్ చేయటం? ఈజీగా మోర్ గ్రేటర్ థాన్ వాల్యూస్ గాని, లెస్ థాన్ వాల్యూస్ గాని, బిట్వీన్ వాల్యూస్ గాని, లేదా ఎగ్జాక్ట్ వాల్యూస్ గాని మనం తెలుసుకోవటం కోసం కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఫార్మాట్ యాస్ ఎ టేబుల్ అని ఇచ్చారు గదండీ! ఫార్మాట్ యాస్ ఎ టేబుల్ అంటే మనం ఎంటర్ చేసిన డేటాని టేబుల్ కింద కన్వర్ట్ చేయడం అన్నమాట. మనకి నచ్చిన కలర్‌లో మనం దాన్ని టేబుల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకని టేబుల్ కింద మనం కన్వర్ట్ చేస్తున్నాం? అంటే టేబుల్ కింద కన్వర్ట్ చేయటం వల్ల యూజ్ ఏంటి అనంటే ఓకే.
టేబుల్ కింద ఎందుకు కన్వర్ట్ చేస్తున్నామంటే అండి, టేబుల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే గ్రూప్ చేయటం అనమాట అండి. ఓకే. ఒక టేబుల్‌లో మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో, ఆ టేబుల్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ గూడా ఒకే గ్రూప్‌కి చెందినయి అని జెప్పి మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయటం కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఒక స్కూలే తీసుకోండి. అందులో 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌యన్నీ ఒక టేబుల్‌లో ఉంటాయి. నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ డేటా అంతా కూడా ఒక టేబుల్‌లో ఉంటాయి. అంటే ఈజీగా మనకేమవుతుంది, ఓకే. నైన్త్ క్లాస్ స్టూడెంట్సా ఈ టేబుల్‌లో ఉన్న డేటా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తుంది. ఈ టేబుల్‌లో ఉన్న డేటా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తుంది. అంటే అక్కడ ఇండికేషన్ ఏంటి? గ్రూప్. 10థ్ క్లాస్ స్టూడెంట్స్ అందరిని ఒక గ్రూప్ చేసాం. నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరిని ఒక గ్రూప్ చేసాం. ఎందుకంటే మనకు కావాల్సిన రిజల్ట్ గాని, రిపోర్ట్ గాని అందులో నుంచి మనం జనరేట్ చేసుకోవడానికి. ఓకే. సో, టేబుల్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే గ్రూప్స్ చేయటానికి. మీరేదైనా డేటాని గ్రూప్ చేయాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు సింపుల్‌గా మీరు టేబుల్ అనే ఆప్షన్‌ని చూస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సెల్ స్టైల్స్. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఏదైనా సెల్‌కి మనం స్పెసిఫిక్‌గా ఏదైనా ఒక ఫార్మాట్ అనేది అప్లై చేయాలనుకోండి. ఓకే. నేనిక్కడ ఒక ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని నేను అప్లై చేస్తున్నాను. ఓకే. అంటే ఇది దేనికి యూజ్ చేస్తారు అని అనుకుంటే, ఇవి దేనికని యూజ్ చేస్తారనుకుంటే అండి, మీకు ఒక్క నిమిషం చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో ఈ డేటాలో మీరు ఏదైనా ఇంపార్టెంట్ డేటా గురించి చెప్పాలనుకుంటున్నారు. అంటే ఐ మీన్ ఇంపార్టెంట్ వాల్యూ గురించి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్‌లో ఉన్న నేనిప్పుడు సెలెక్ట్ చేసిన సెల్‌లో ఉన్న వాల్యూ చాలా ఇంపార్టెంట్ అనుకోండి. మనం ఏం చేస్తాం జనరల్‌గా హైలైట్ చేస్తాం. మనం ఏదైనా బుక్ మీద పేపర్ మీద రాసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే దాన్ని హైలైట్ చేస్తాం కదా! మార్కర్ ద్వారా. జస్ట్ లైక్ ఇక్కడ కూడా ఈ సెల్ స్టైల్స్ అదే వర్క్ చేస్తుంది. అంటే నేను ఈ సెల్‌లో ఉన్న ఈ 1,00,000 కదా! 1,02,800 సంథింగ్ ఉన్నది ఇంపార్టెంట్ అనుకోండి. దాన్ని నేనేం చేస్తాను అంటే హైలైట్ చేస్తాను. అప్పుడు సింపుల్‌గా ఇది హైలైట్ అయి ఉంది కాబట్టి, నా రీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోకస్ దాని మీద ఎక్కువగా ఉంటుంది. జస్ట్ హైలైట్ చేయటం అనమాట. ఇప్పుడు మెయిన్ పాయింట్స్ అనుకున్నవి ఏవైతే మనం హైలైట్స్ చేసి డాక్యుమెంట్స్‌లో ఎంటర్ చేస్తామో, అలాగే వాల్యూస్‌లో గూడా ఒక సెల్స్‌లో ఉన్న డేటా గూడా అది ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది అని అనుకున్నప్పుడు, మన మేనేజ్మెంట్‌కి చెప్పేటప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి హైలైట్ చేస్తాం. ఓకే. అది సెల్ స్టైల్స్ అండి. ఇక్కడ సెల్ స్టైల్స్‌లో ఇక్కడ న్యూ సెల్ స్టైల్ అని ఉంది చూసారా? అక్కడ మన ఓన్ కలర్ ఫార్మాటింగ్ అంటే మన సొంత ఫార్మాట్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. అది నేను ఫర్దర్‌గా చెప్తాను. ఓకే. కానీ బేసిక్‌గా అయితే ఇక్కడ ఉన్నయి గూడా మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నార్మల్, బ్యాడ్, గుడ్, న్యూట్రల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక్క నిమిషం. ఇలా మన ఎంప్లాయీస్ డేటా ఉందనుకోండి. ఈ రామ్ అనే పర్సన్ తక్కువ సేల్స్ చేసాడు. ఓకే. బ్యాడ్. ఈ ప్రసాద్ అనే పర్సన్ న్యూట్రల్‌గా సేవ్ చేసాడు. అంటే యావరేజ్‌గా సేల్ చేసాడు. ఈ పవన్ అనే పర్సన్ బాగా వెరీ గుడ్. బాగా సేల్స్ చేసాడు. నేను గుడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఈ కలర్స్ ద్వారా నాకేం తెలిసిపోతుంది. ఓకే. ఈ రామ్ అనే పర్సన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువ సేల్స్ చేయట్లేదు. ఈ ప్రసాద్ అనే పర్సన్ యావరేజ్‌లో ఉన్నాడు. పవన్ అనే పర్సన్ బాగా చేస్తున్నాడు. ఓకే. అలా మనం ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి మన మేనేజ్మెంట్‌కి చెప్పాలనుకున్నప్పుడు, మనం ఈ సెల్ స్టైల్స్ అనేవి యూజ్ చేస్తుంటాం జనరల్‌గా. ఓకే. నెక్స్ట్ ఈ సెల్స్ గ్రూప్ అండి. ఈ సెల్స్ గ్రూప్‌లో ఇన్సెట్ అని ఉంది చూసారా? ఇన్సెట్ అనేది ఏంటి అనంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్‌ని స్కిప్ చేసినప్పుడు అంటే బై మిస్టేక్‌న మనం మర్చిపోయాం ఆ డేటా ఎంటర్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సీరియల్ నంబర్ 9 తర్వాత వేరే సెల్ రావాలి. టోటల్ అనే ఒక కాలమ్ రావాలి. దీన్ నేను బై మిస్టేక్‌న అది మర్చిపోయాను. ఓకే. బై మిస్టేక్‌న నేనది మర్చిపోయినప్పుడు, నేను యాక్చువల్‌గా ఏం చేస్తానంటే, ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఇన్సర్ట్ టాబ్ ఉంది గదా! సారీ ఇన్సర్ట్ బటన్ ఉంది గదా! ఆ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసి, ఇన్సర్ట్ షీట్ కాలమ్ అని క్లిక్ చేయగానే, ఒక కొత్త కాలమ్ నాకొచ్చేసింది చూసారా? ఓకే. ఇన్సర్ట్ అంటే ఇంజెక్ట్ చేయడం. దాంట్లో ఉన్న డేటాలోనే మనకు కావాల్సిన కాలమ్స్ గాని, కావాల్సిన రోస్ గాని మనం ఇన్సర్ట్ చేయడం. ఇన్ కేస్ నాకిది అక్కర్లేదనుకున్నాననుకోండి, ఓహ్! ఈ సెల్ నాకక్కర్లేదులే అనుకున్నప్పుడు డెలీట్ అనే ఆప్షన్ డెలీట్ షీట్ కాలమ్ డెలీట్ అయిపోతుంది.
అలా మనం ఎన్ని కాలమ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని రోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోలో కొత్త డేటా ఎంటర్ చేయాలి. ఇన్సర్ట్‌లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ రో. ఒక కొత్త రో అనేది యాడ్ అయిపోతుంది. అంటే మనం ఏదైనా డేటా ఎంటర్ చేసేటప్పుడండి జనరల్‌గా హ్యూజ్ డేటా ఉంటుంది కాబట్టి కొన్ని మాన్యువల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అంటే కొన్ని డేటా మనం మర్చిపోవటం, ఎంటర్ చేయటం, లేదంటే తప్పు ఎంటర్ చేయటం జనరల్‌గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి అంటే ఉన్న డేటాలో కొత్త రో అనేది మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇన్సర్ట్, అది అక్కర్లేదనుకున్నప్పుడు డిలీట్. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఈ సెల్ గ్రూప్‌లో ఉన్న ఆప్షన్ అండి ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో ఏంటి అంటే రో హైట్, కాలమ్ విడ్త్. జస్ట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోని సెలెక్ట్ చేశాననుకో ఓకే. ఇదొద్దు. ఈ సిక్స్త్ హెడింగ్ రో సెలెక్ట్ చేశాను. దాని యొక్క రో హైట్ నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నేను ఫార్మాట్‌లోకెళ్ళి రో హైట్ అనేది సెలెక్ట్ చేసి బై డిఫాల్ట్ ఇక్కడ 14.4 ఉందండి. నేనిప్పుడు దాన్ని నా కీబోర్డ్‌లో 25 అని ఎంటర్ చేసి ఓకే చేస్తున్నాను. సైజ్ ఇంక్రీజ్ అయింది కదా! రో సైజ్. అలాగే నేను కాలమ్స్ సెలెక్ట్ చేశాను. ఫార్మాట్‌లో కాలమ్ విడ్త్. బై డిఫాల్ట్ 8.11 ఉంది. ఇప్పుడు దీన్ని నేను 15 అని ఎంటర్ చేస్తున్నాను. అంటే మనం ఒక సెల్ యొక్క రో సైజ్ గాని, కాలమ్ విడ్త్ గాని మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలనుకున్నప్పుడు, మనం ఈ ఫార్మాట్‌లో ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. ఆటో ఫిట్ అనేది ఏంటి అంటే, ఆటో ఫిట్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు, దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ ఏదైతే ఉందో, అది ఆటోమేటిక్‌గా అక్కడ అప్‌డేట్ అయిపోతుందన్నమాట అండి. ఓకే. నెక్స్ట్. ఈ హైడ్, అన్‌హైడ్ డేటా గురించి ఇప్పుడు నేను చెప్తానండి. ఒక నిమిషం. దానికి బిఫోర్ నేను చెప్పే ముందు ఏంటి అంటే, ఇక్కడ ప్రొటెక్ట్ షీట్ అని ఉంది చూసారా? ప్రొటెక్ట్ షీట్ అంటే, మనం మన డేటాకి పాస్‌వర్డ్ అనేది ఇచ్చుకోవటం అన్నమాట. పాస్‌వర్డ్ మనం ఎందుకు ఇచ్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరే జాబ్‌లో జాయిన్ అయినప్పుడు చాలా కష్టపడి ఒక డేటాని ఎంటర్ చేశారు. మీ మీద ఎవరికో కోపం ఉంది. మీరది చూసుకున్నప్పుడు ఆ డేటాని డిలీట్ చేసేస్తే? లేదు అది కాన్ఫిడెన్షియల్ డేటా. కాపీ చేస్తే ఎవరైనా? అప్పుడు మేనేజ్‌మెంట్ ఎవరిని బ్లేమ్ చేస్తారు? మనల్నే బ్లేమ్ చేస్తారు. ఆ డేటా ఎంటర్ చేసింది నువ్వే కాబట్టి, మీదే బాధ్యత. మీరు చూసుకోకుండా ఇలా మిస్టేక్ చేశానని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి జాబ్‌లో? మన షీట్ యొక్క డేటాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేనిక్కడ డేటా ఎంటర్ చేశాను గదా! నేను ప్రొటెక్ట్ షీట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నేనొక పాస్‌వర్డ్ ఇస్తున్నానండి. మళ్ళీ అగైన్ అదే పాస్‌వర్డ్ ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా ఎంటర్ చేయడానికి చూస్తున్నాను. ఎర్రర్ వస్తుంది చూసారా? నేను ఈ షీట్‌లో ఇంకెక్కడ డేటా ఎంటర్ చేయడానికి లేదు. ఈవెన్ డిలీట్ చేయడానికి కూడా లేదు. ఓకే. అంటే నా డేటా ఏమైంది అంటే సెక్యూర్డ్ అయిపోయింది. నేను ఎంటర్ చేసిన డేటాని అంటిల్ ఆర్ అన్‌లెస్ ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేసే వరకు డేటాని టచ్ చేయటానికి గాని, డిలీట్ చేయటానికి గాని ఛాన్స్ లేదు. ఇది మనం జాబ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఈ ఆప్షను. ఎందుకంటే అందరూ మనకి జాబ్ చేసేటప్పుడు మనకి ఫేవర్‌గా ఉంటారని లేదుగా. మనకి అగైనెస్ట్‌గా గూడా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ప్రొటెక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇలాంటి ఆప్షన్స్ మనకి యూజ్ అవుతుంటాయి. ఓకే. మళ్ళీ ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేయాలనుకుంటే సేమ్ అదే ఫార్మాట్‌లోకెళ్ళి అన్‌ప్రొటెక్ట్ షీట్. ఓకే. ఇందాక ఇచ్చిన పాస్‌వర్డే మళ్ళీ ఇవ్వాలండి. ఇన్ కేస్ పాస్‌వర్డ్ మర్చిపోతే మనం ఈ ఫైల్‌ని గూడా మర్చిపోవటమే. ఎక్సెల్‌లో వేరే ఆప్షన్ లేదు. మీరు పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన పాస్‌వర్డ్ మీరు మర్చిపోయారు అనంటే, మళ్ళీ అగైన్ ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేసే వరకు మీరు ఆ డేటా ఫైల్‌లో మీరు ఎటువంటి చేంజెస్ అనేవి చేయలేరు. కంపల్సరీ ఆ పాస్‌వర్డ్ మీకు గుర్తుండాల్సిందే. ఓకే. ఇప్పుడు నేను పాస్‌వర్డ్ ఎంటర్ చేశాను కాబట్టి, ఇక్కడ నేను డేటాని డిలీట్ చేయొచ్చు. ఓకే. ఆర్ ఎంటర్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఓకే. బానే ఉంది. ప్రొటెక్ట్ షీట్ ద్వారా నేను ఒక పాస్‌వర్డ్ ఇచ్చుకొని, నా డేటాని ఎవరు డిలీట్ చేయకుండా, చేంజెస్ చేయకుండా నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. బానే ఉంది. కానీ డేటాని చూస్తున్నారే, ఈ ఫైల్ ఓపెన్ చేస్తే డేటా అంతా కనబడిపోతుంది. వాళ్ళు దాన్ని మిస్‌లీడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఈ వాల్యూస్ కాన్ఫిడెన్షియల్ డేటా అనుకోండి. ఓకే. మరి ఆ వాల్యూస్ వాళ్ళు చూస్తున్నారుగా. ఆ వాల్యూస్ ఏమైనా మిస్‌లీడ్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్ అదేదన్నా ఆక్షన్‌కి సంబంధించిన అమౌంట్ అనుకోండి. ఒక కంపెనీ కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ చేయమని మీకే ఇచ్చింది. ఇప్పుడు ఆ డేటా గనక స్కిప్ అయిపోయిందనుకోండి మిమ్మల్నే అడుగుతారు గదా! అంటే ఈ ఫైలు ఓపెన్ చేసినా
ఎవ్వరికీ కనబడకూడదు డేటా అనేది. అప్పుడు మీరేం చేస్తారు అనంటే, సింపుల్ థింగ్ ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఓకే. ఫార్మాట్‌లోకెళ్ళండి. హైడ్ అంటే దాచటం అనమాట అండి. ఆ పక్కన అన్‌హైడ్ అని ఉంది కదా! అన్‌హైడ్ అంటే దాచింది బయటికి తీయటం. ఓకే. ఇక్కడ నేను హైడ్ రోస్ అనేది సెలెక్ట్ చేస్తా. హైడ్ అయిపోయినాయి చూసారా? హైడ్ అయిపోయాయి. అంటే ఆ డేటా ఇంకెవరికీ కనబడదు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఫార్మాట్‌లోకెళ్ళి ప్రొడక్ట్ షీట్ ఇచ్చి పాస్‌వర్డ్ ఇవ్వండి. ఓకే. అప్పుడు మీ డేటా ఏంటి అంటే ఎవరు చూడలేరు. ఇన్ కేస్ దాన్ని చేంజెస్ గాని, డెలీట్‌గా గూడా చేయలేరు. మీరు ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి జాబ్ చేసేటప్పుడు. ఓకే. అంటే నార్మల్ రెగ్యులర్ డేటా అనుకోండి. అది డిలీట్ అయిపోయినా పర్లేదనుకున్నప్పుడు ఎలాంటి బాధ లేదు. దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కంపెనీస్‌లో ఏంటి అనంటే ప్రైజెస్ పరంగా గాని, లేదంటే కాస్ట్ పరంగా గాని కొన్ని కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది. మీరు జాబ్స్ ప్రమోషన్స్ కొద్దీ మీరు పైకి వెళ్ళే కొద్దీ డేటా సెక్యూరిటీ మీకు పెరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ ఆప్షన్స్ బాగా యూజ్. ఇప్పుడు మనం దాన్ని యుటిలైజ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ అన్‌ప్రొటెక్ట్ చేయండి. ఓకే. ఎక్కడైతే మీరు దాసిపెట్టారో ఇక్కడ రోస్ చూసారా 5 తర్వాత 28 వచ్చింది. అంటే ఆ మధ్యలో నంబర్స్ ఏమైనట్టు? మీరు దాసారు. హైడ్. ఓకే. దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ 2 సెల్స్‌ని. ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని అన్‌హైడ్ రోస్. ఓకే. చూసారా డిస్‌ప్లే అయిపోయింది స్క్రీన్ మీద. సో, ఇలా మన ఫార్మాట్‌లో ట్యాబ్‌లో మనకి యూజ్ అయ్యే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. హైడ్, అన్‌హైడ్ ఒకటి, ప్రొటెక్ట్ షీట్ ఒకటి. ఓకే. ఈ 2 మటికి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రియల్ టైమ్‌లో జాబ్ చేసేటప్పుడు మీకివి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనండి. ఇక్కడి వరకు ఏ డౌట్ లేదు కదా? మాధవి గారు ఏ డౌట్ లేదు కదండీ? అహా! లేదు సార్. నో ఓకే. డౌట్. ఓకే అండి. థాంక్ యూ. నెక్స్ట్. ఓకే. థాంక్ యూ. లక్ష్మి గారు ఏ డౌట్ లేదు కదా మీకు? లేదు సార్. ఓకే అండి. థాంక్ యూ. లెట్స్ కంటిన్యూ. సో, ఇప్పటివరకు మనం స్టైల్స్, సెల్స్, గ్రూప్స్ చూసాం గదండీ! ఇప్పుడు మనం కొన్ని ఫార్ములాస్ చూద్దామండి. ఓకే. ఓకే. ఓకే అండి. ఈ సెషన్ కంప్లీట్ అవుతుందండి. నేను